సరే నేను నిర్ణయిస్తానని భృగువు బయలుదేరాడు. అసలు అదే చాలా విచిత్రం. కలియుగ ప్రారంభం ఇంకింతకన్నా ఏం కావాలి? 3 లోకములకు 3 కాలములకు 3 రూపములకు మూలమగచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు పోతన గారు. ఒక బ్రహ్మమే 3 రూపములను పొందుతోంది. ఏకస్త్వమేవ బహుధా భవభాసిలోకే నిశ్శంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ అంటారు. ఉన్న ఒకే పదార్థం సృష్టి చేసినప్పుడు బ్రహ్మగా, స్థితికారుడైనప్పుడు శ్రీ మహావిష్ణువుగా, లయకారకుడైనప్పుడు పరమేశ్వరుడిగా 3 రూపములుగా భాషిస్తున్నటువంటిది మాత్రం పదార్థము తత్వరీత్యా ఒక్కటే పదార్థం. ఆ పదార్థంలో పైకి సప్తముగా కనపడినటువంటి దాని లోపల ఒకనాడు తమస్సు కనపడచ్చు, తమోస్వరూపంగా కనపడిన దాంట్లో సత్వగుణం కనపడచ్చు. దీని గురించి చంద్రశేఖర పరమాచార్యుల వారు మహాద్భుతమైనటువంటి అనుగ్రహ భాషణం చేసి ఉన్నారు ఒకనాడు కాంచీపురంలో. అందుచేత పరమశివుడు తమోగుణ ప్రధానుడని చెప్తారు. నిజంగా ఆయన తమోగుణ ప్రధానుడా? తమోగుణ ప్రధానుడైతే ఆయన ఏం నల్లగా ఉన్నాడా? ఆయన తెల్లగా ఉంటాడు. పైగా శాంతం పద్మాసనస్థం శిశిరమకుటం పంచభక్త్రం త్రినేత్రం శూలం వజ్రంచ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగుం పాశంచ ఘంటాం ప్రళయహుతవహం అంబికా వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. నిరిసిపోయేటటువంటి పరమశివుడు చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోత్థ వైశ్వానరే దంతిత్వకృత సుందరాంబరధరే త్రైలోక్య సారేహరే మోక్షార్థం కురుచిత్త వృత్తి మమలాం అంతైస్తు కింకర్మభిహి అంటారు శంకర భగవత్పాదులు. ఏ మహానుభావుడి పాదములు స్మరించినంత మాత్రము చేత శృతి స్మృతి పురాణములు ఏ విధమైనటువంటి అయోమయం లేకుండా భాషిస్తాయో అటువంటి మహాపురుషుడైన శంకర భగవత్పాదుల చేత ప్రార్థింపబడిన పరమశివ స్వరూపం తమోగుణ భూయిష్టమా? కాదు. లయకారకుడంటే ఆయన అజ్ఞానాన్ని తీసి జ్ఞానం ఇవ్వగలిగినటువంటి స్వరూపం. కానీ కలియుగ ప్రారంభంలో వచ్చిన వింత చూడండి. పరమాత్మ స్వరూపంలో గుణాధిక్యాన్ని నిర్ణయించడానికి భృగువు బయలుదేరాడు. అరికాలులో కన్నున్నవాడు కనుక బయలుదేరి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. సత్యలోకానికి వెళ్లి చూశాడు. చతుర్ముఖ బ్రహ్మగారు 4 ముఖములతోటి వేదమును గానం చేస్తున్నారు. ఒక పక్క సరస్వతీదేవి వీణ మీటుతోంది. చుట్టూ మహర్షులందరూ కూర్చుని ఉన్నారు. బ్రహ్మగారు మధ్య మధ్యలో ఆ వేదమంత్రములకు ఉండేటటువంటి వ్యాఖ్యానములు చేస్తుంటే పరవశులై వింటున్నారు. అటువంటి తత్వస్వరూపాన్ని, ఆ చతుర్ముఖ బ్రహ్మగారి స్వరూపాన్ని చూసిన వాడై భూమి మీద పడి నమస్కారం చేశాడు. నమస్కారం చేసిన వాడికి ఉండవలసిన లక్షణం ఏమిటి? తను ఉద్ధరింపబడడం. కానీ భృగువుకి లోపలున్న కోరిక ఏమిటి? తనని బ్రహ్మగారు గమనించాలి. పడి నమస్కారం చేసినటువంటి భృగువుని చతుర్ముఖ బ్రహ్మగారు చూడలేదని కోపం వచ్చి పతితం స భృగున్ దృష్ట్వా నువాచ వచనం విధిహి అన్నారు. సరస్వతీదేవి వీణ మీటుతుండగా 4 ముఖములతోటి వేదమును ప్రవచనము చేస్తున్నటువంటి వేదగానము చేస్తున్నటువంటి బ్రహ్మగారు కింద పడి నమస్కరించినటువంటి భృగువుని పట్టించుకోలేదు. ఆగ్రహం వచ్చింది. చతుర్ముఖ బ్రహ్మగారికి సత్వగుణం లేదు అన్నాడు అని అక్కడి నుంచి బయలుదేరి ఒక్కసారి కైలాస పర్వతం మీదకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి కైలాస శిఖరం దృష్ట్యా ఒక్కసారి చూస్తే అక్కడ త్రిలోచనుడైనటువంటి 3 కన్నులున్న మహాదేవుడు అమ్మవారితో కలిసి అభ్యంతర మందిరంలో ఉన్నారు. ఏకాంత మందిరంలో ఉన్నారు. బయటంతా ఎక్కడ చూసినా ప్రమదగణాలు, నందీశ్వరుడు, చండీశ్వరుడు, భృంగీశ్వరుడు, మహానుభావులు అందరూ పరమశివుని యొక్క ఆంతరంగిక భృత్యులు, కింకరులు, కైంకర్యపరులు. వారిని చూశారు. లోపల ఉండేటటువంటి పార్వతీ పరమేశ్వర సందర్శనార్థి అయి ఏకాంత మందిరంలోకి వెళ్ళారు. అమ్మవారితో క్రీడిస్తున్నటువంటి అయ్యవారిని చూశారు. చూసి ఇటువంటి ఏకాంత సేవ జరుగుతుండగా ఏకాంత మందిరంలో ఉండగా లోపలికి వచ్చినటువంటి భృగువు వంక పరమశివుడు కొంచెం ఎర్రగా చూశాడు. తప్పు తన మీదున్నా భృగువు పరమశివుణ్ణి చూసి నా వంక ఆదరంగా చూడలేదు కనుక పార్వతీదేవితో వినోద క్రీడలలో మునిగిపోయి ఉన్నటువంటి కైలాసమునందు పరమశివుని యందు సత్వగుణం ఎక్కడున్నదన్నాడు అని అక్కడి నుంచి బయలుదేరి వైకుంఠాన్ని చేరాడు. శ్రీవైకుంఠంలో ఎక్కడ చూసినా మహానుభావులందరూ మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. ఆయన్ని తలుచుకుని మనసులో సంతోషపడిపోతూ గోవిందా 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 అనుకుంటూ ఆయన యొక్క నిత్య నిరంతర కైంకర్యం చేసేటటువంటి ఆదిశేషుడు, గరుత్మంతుడు మొదలైనటువంటి వారందరూ ఉన్నారు. చూశారు స్వామి
ఆ శేషపాన్పు మీద పడుకుని ఉన్నారు. అమ్మవారు పాదముల యొక్క తలమున కూర్చుని ఆ రెండు కాళ్ళని తన యొక్క ఎర్రటి చేతులతో అమ్మవారు ఒత్తుతోంది. ఆ ఒత్తుతూ ఉండడంలో శ్రీ మహావిష్ణువు కన్నులు మూసుకుని ఉన్నారు. అమ్మవారు పరవశంగా ఆ కాళ్ళు ఒత్తడం మొన్నటి రోజున మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను. అమ్మవారు కాళ్ళు ఒత్తడం అంటే ఏదో కాళ్ళు ఒత్తడం కాదు. శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అని నవవిధ భక్తులైతే అందులో పాదసేవనం అంటే మా తల్లి లక్ష్మీదేవినే చెప్తారు. లక్ష్మీ మహీతనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిలసాంద్ర రాగౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. అసలు ఇంకొక రహస్యం, అసలు అమ్మవారి యొక్క నుసటన ఉన్నటువంటి కస్తూరి తిలకం పడనటువంటి రూపంతో స్వామివారి యొక్క పాదములు ఎన్నడూ దర్శనం కావు. బలి చక్రవర్తి అంతటి వాడి దగ్గరికి వామనమూర్తిగా బ్రహ్మచారిగా వెళ్లి దానం అడిగితే బలిదైచ్చేంద్రకరద్వయీ కృతజల ప్రక్షాళన వ్యాప్తికి జలజాతాక్షుడు సాచ యోగి సమున సంప్రార్థిత శ్రీదమున్ కలితానం రమాలలాట పదవీ కస్తూరికాషాదమున్ నళినామోదము రత్ననూపురము నానావేదమున్ పదమున్నన్నారు పోతన గారు. బ్రహ్మచారిగా ఉన్నటువంటి వామనమూర్తి చాపినటువంటి పాదముల మీద లక్ష్మీదేవి నొసటన దాల్చేటటువంటి కస్తూరి తిలకం పరమేశ్వరుడి యొక్క పాదముల మీద ముద్రగా పడింది. సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు వర్ణిస్తారు, అమ్మవారి నొసట ఉండేటటువంటి కస్తూరి తిలకాన్ని దర్శనం చేస్తే చాలు. కస్తూరీ తిలకంచితేందు విలసత్వద్భాసి పాలస్థలీం కర్పూర ద్రవమిశ్ర చూర్ణ కపురామోదోల్ల సద్వీటికాం లోలాపంగ తరంగ తైరితి కృపా సారైర్నతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అంటారు. అటువంటి కస్తూరి బొట్టు అయ్యవారి పాదములకు అంటుకునేటట్టుగా శిరస్సు ఉంచి అమ్మ నమస్కరిస్తుంది. అంతటి మహాపతివ్రతయై నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణ శరణమహం ప్రపద్యే అనిపించుకున్న లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు యొక్క పాదములు ఒత్తుతుంటే భృగువు లోపలికెళ్లారు, చూశారు. ఇక్కడ కూడా భార్య చేత సేవింపబడుతూ పరవశించిపోతున్నటువంటి వాడే తప్ప వచ్చినటువంటి భక్తుల్ని ఆదరించే లక్షణం ఉన్నవాడు కనపడనుకున్నారు. అరే రే, ఇప్పటికే నేను సత్యలోకం దాటాను, కైలాసం దాటాను, అయినా నాకు ఎక్కడా కూడా సత్వగుణం ఉన్నవాడు కనపడలేదు. ఇక్కడికొస్తే ఇక్కడ శ్రీ మహావిష్ణువు అదే తాదాత్మ్యతలో ఉన్నారనుకున్నారు. ఒక్క ఉదుటున తన కాలిత్తి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద తంటే శ్రీ మహావిష్ణువులో ఉండేటటువంటి నాటకీయతని మహానుభావుడు. ఆయన ఈ లోకములన్నింటినీ రక్షింపవలసిన వాడు, స్థితికారుడు. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తాడు. ఆయన వెంకటాచలపతిగా కలియుగంలో వచ్చి రక్షించవలసినటువంటి సందర్భం ఏర్పడుతోంది. దానికి ప్రాతిపదికగా దీన్ని వాడుకున్నారు.